నాకు పదవులు కాదు ఇక్కడ ముఖ్యం. నేను పదవుల కోసం బయటికి రాలేదు. ఆ పదవులే కావాలనుకుంటే ఇవాళ మా మామయ్య ఏది మినిస్టర్ హోదాలో ఉండేవాడు. మరి మేము వాడి కోసం ఆశించలేదు కదా. నీకు సరెండర్ అవ్వాల్సిన కర్మ ఏమంటే నేను ఊరేసుకునే చస్తా కావచ్చు, లేదన్నా ఎడుకాలు చెప్పుతోటి నేను పల్ల కొడతా కావచ్చు. నేను మామూలు మహిళలు కాదు, రైలమ్మ మనవరాల్ని, రామచంద్ర కోడలు. అలాంటి నేను నీకు సరెండర్ అవ్వడం ఏంటి? నీ తల్లినో చెల్లినో అక్కనో ఇంకెవరినో నుండి సరెండర్ చేస్తావా? అలాగే నువ్వు ఎవరి మీద మాట్లాడుతున్నావు? ఎవరి కుటుంబం మీద కక్ష కట్టిను మీరు? చాకలైలమ్మ కుటుంబం మీదనా? కేవలం రామచంద్రం గారి మీదనే. ఒక రామచంద్రం ఒక్కడే రజక సమాజానికి శత్రుడు ఇవ్వాల. ఆయన కోడలు రామచంద్రం గారే. ఒకటి కథ తెచ్చిండ్రు, ఇప్పుడు నా మీద ఉన్నారా? రండి చూసుకుందాం. ఇక ఇన్ని రోజులు బాధపడిన నేను, నాకు మా మామయ్య వెనక లేడే అని ఒక బాధే ఉంది కదా. ఎందుకంటే ఎక్కడికి పోయినా స్టార్టింగ్ మా మామయ్య ఆశీర్వాదంతో మాట్లాడమ్మా అనే ప్రతిసారి. కానీ ఇప్పుడు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. ఇవాళ ఆయనే కనుక లేకపోతే నేను ఇవాళ బయటికి వెళ్ళేదాన్ని కాదు సార్. ఆయన చేపట్టి నేను బయటికి వచ్చిన ఇవాళ వాస్తవానికి కూడా. అటువంటి అతనిని అనరాని మాటలని, ఇంత దిక్కుమాల సమాజంలో బతుకుతున్నామా మనము? ఆడవాళ్ళ మగవాళ్ళ, ఒక తల్లికి తండ్రికి పుట్టిన వాళ్ళే కదా అందరూ. అంటే ఒక ఐలమ్మ మనవడి కుటుంబం మీదనే మీరు ఇంత కక్ష సాధింపులు చేస్తే మామూలు ప్రజల పరిస్థితి ఏంటిది? మీరు న్యాయం చేస్తారా? సంఘాలు పెట్టి వీళ్ళ దగ్గర పోయి వాళ్ళ దగ్గర పోయి ఎవరికి న్యాయం చేసిందయ్యా? నాకు తెలియదా ఎవరెవరు ఎన్ని సంఘాల ద్వారా ఎక్కడెక్కడ దోచుకుంటున్నారో? నేను బయట పెట్టనా? కానీ నాకు సంబంధం లేదు. నాకున్న సంకల్పం ఒకటే, ఈ రోజులు మా మామయ్య చేయలేని కొన్ని కార్యక్రమాలు నేను చేయాలి, నా బాధ్యత అది అనుకుని ముందుకు వచ్చిన. సూర్యనారాయణ గారు మా మామయ్య ఐలమ్మ పేరు మీద ఒక బుక్ మొత్తం, అంటే సమగ్ర ఐలమ్మ బుక్ ప్రింట్ చేయించాలి. మీరు చేస్తారా సార్? మొత్తం బరువు బాధ్యత మీరు వేసుకొని చేసుకుంటారా? అది ఎవరు చెప్పాలి సార్? అంటే కుటుంబ సభ్యులుగా నేను మిమ్మల్ని అడిగితే చేస్తారు. మీ సొంత ఆలోచన రాదు కదా సార్. మరి అది నేను చెప్తేనే కదా మీకు తెలిసేది. చెప్పాలంటే నేను బయటికి వస్తేనే కదా తెలిసేది. అంటే ఇలా వచ్చి మాట్లాడడం తప్ప. మాట్లాడాలి సమాజాలు సంఘాలు పెట్టి. ఆయన ఐలమ్మ పేరు మీద సప్తవర్ణాలతోటి సమగ్ర ఎక్కడెక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రాలో విగ్రహావిష్కరణ జరిగినాయని 270 పైగా ఉన్నాయి. ఆ విగ్రహావిష్కరణ ఎక్కడెక్కడ జరిగినాయి, ఎవరు చేయించారు, వాటిని ఎవరు ముందు పడ్డారు, పోయిన కాలంలో ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు. నాకు ఆ ఫోటో కావాలి, డీటెయిల్స్ కావాలి, నేను ఆ బుక్లో వేపిస్తాను మీకు అని. ఇది ఎంతమంది విన్నారు మీలో? పోయిన కాడ ప్రతి దగ్గరైనా అనే మాట ఇది. మరి ఆ పని ఎవరు ముందు వేసుకొని చేస్తారు? మీరు చేస్తారా? మీరు చేస్తారా మేడం? చేయాల్సిందేనే కదా, నా బాధ్యత, నా హక్కు. దానికోసం ముందుకు వచ్చిన ఇవాళ నేను నా పిల్లలని పక్కకు పెట్టి మరి బయటకు వచ్చిన. అది నేను చేసిన తప్ప. మీరు రజక సమాజానికి న్యాయం చేస్తారా? ఎక్కడికో పోవాలి అని అనుకుంటారు, పోయే వాళ్ళని నాగుతున్నారు. నా విషయమే న్యాయం చేయలేని వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రజకులకు ఏం న్యాయం చేస్తారు మీరు? ఎన్ని రోజులు చెప్పుకుంటారు ఈ గోపాల్? న్యాయం చేయాలంటే ఫస్ట్ రామచంద్ర గారి పేరు మీద చేయండి న్యాయం. ఆయన మీద ఇప్పటివరకు వాటి అబండాలన్నిటి తొలగించండి. ఏ ₹1,00,000 కోసం అయితే మా బాబాయ్ నన్ను చిత్రహింసలు పెట్టిందని ఒక నా ఆడపడుచు మాట్లాడిందో ఆమె నిలదీసి అడగండి. మీకు నిజంగా ఐలమ్మ మీద అభిమానం ఉంటే రామచంద్ర మీద పడ్డ దెబ్బని ఏ మాటనైతే అన్నారో, ₹1,00,000 నిందిస్తున్న మమ్మల్ని ఇబ్బంది పెట్టినని పాలకుతి గడ్డ మీదకి వచ్చి ఆమె నిలదీయ
నిజంగా నీకు అక్కడ అన్యాయం జరిగేదంటే నువ్వు నీకు మాట్లాడాలి. ఇటువంటి వారసులు కానీ అన్యాయంగా ఒక మంచి మనిషిని పొట్టలు పెట్టుకున్న ఈ సమాజానికి ఎప్పుడు గుర్తింపు రాదిగా. గవర్నమెంట్ గారు ఇంకెన్ని ప్రభుత్వాలు దిగి వచ్చినా ఇంకెంత జరిగినా కూడా గుర్తింపు అనేది రాదు. పోగొట్టుకున్నారు మీరు. ఒక గవర్నమెంట్ నాకు తెలిసిచ్చిందో తెలియకిచ్చిందో ఒక మహిళ కానీ ఇచ్చింది పదవి, అది ఇచ్చిందంటే మీరు నా పట్ల చూపించిన వ్యతిరేకతకే గవర్నమెంట్ దృష్టిలో మనం అంటే ఏంటిదో తెలిసిపోయింది. ఒక రజక కులం అంటే ఎంత చీపు ఉన్నారా వీళ్ళు అనేది గవర్నమెంట్ దృష్టిలో పడిపోయింది. ఒక మనిషిని బ్రతకుండగానే చంపేసిండు చూడు, అప్పుడు ఇంకా పోయింది. చెయ్యకండి. ఐలమ్మ పేరు మీద వర్ధంతులు చేసి హక్కు రజక సమాజానికి లేదు. ఇప్పుడు బరాబర్గా చెప్తున్నా, మీరందరూ ఐలమ్మ మనమన్నే పొట్టలు పెట్టుకున్న వాళ్ళు రేపు మీరు రజక సమాజానికి చేసేదేంటి, ఉద్ధరించేదేంటి?